నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇష్యూనే. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి 5 సంవత్సరాలు డేట్లో ఉండి ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక వీరి పెళ్లి జరిగి దాదాపు 1.5 సంవత్సరాలు అవుతున్న క్రమంలో వీరిద్దరూ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తారని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే నాగబాబు తాతయ్య కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చలవగా ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు గాని నేరుగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ రోల్ త్వరలో రాబోతుంది అంటూ వరుణ్ తన 2 ఫింగర్స్ ని చిన్న పాప షూస్ వేసుకున్న ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే వారు తల్లిదండ్రులు కాబోతున్నారని మెగా అభిమానులతో పంచుకోవడంతో అన్ని చోట్ల ఈ వార్తలు హల్చల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠి 6 నెలల తర్వాత ప్రెగ్నెన్సీని రివీల్ చేయడానికి గల కారణాలేంటి? పెళ్లికి ముందు లావణ్య వరుణ్ తేజ్ విడాకుల అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు? లావణ్య త్రిపాఠిని సినీ ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసింది? వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లైనా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. కొనిదల వరుణ్ తేజ్ ఇతను 1990 జనవరి 19న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించాడు. తండ్రి నటుడు నాగేంద్రబాబు, తల్లి పద్మజ. ఇతనికి నిహారిక అనే చెల్లెలు కూడా ఉంది. ఇక వరుణ్ తన స్కూలింగ్ ని హైదరాబాద్లోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చిన్నప్పటి నుండి చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న వరుణ్ తన పెద్దనాన్నలాగే సినిమా హీరో అవ్వాలని కలలు కంటుండేవాడు. అలా తన ఇంట్రెస్ట్ ని చూసిన నాగబాబు తను నటించిన హ్యాండ్సప్ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశాన్ని ఇచ్చాడు. ఇక ఆ మూవీ తర్వాత వరుణ్ కి మరికొన్ని సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ ఎక్కువ అవ్వడంతో తన డిగ్రీని త్వరగా కంప్లీట్ చేస్తే సినిమాల్లో హీరోగా లాంచ్ చేస్తామని పేరెంట్స్ చెప్పడంతో వరుణ్ తన బీకామ్ డిగ్రీని హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజీలో పూర్తి చేశాడు. ఇక అలా చిన్నప్పటి నుండి గారాబం ఎక్కువ అవ్వడంతో పాటు కాస్త ఫుడీగా ఉన్న వరుణ్ 120 కిలోలు పెరిగి బొద్దుగా తయారయ్యాడు. అలా తన డిగ్రీ కంప్లీట్ అవ్వగానే నాగేంద్రబాబు ఆరెంజ్ మూవీతో పాటు మరికొన్ని మూవీస్ కి ప్రొడ్యూస్ చేసి ఆర్థికంగా చాలా నష్టపోయాడు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లి అప్పుల బాధ ఎక్కువై ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. ఇక ఇదంతా చూస్తున్న వరుణ్ సినిమా హీరోగా ఆశల్ని వదిలేసి ఏదో ఒక జాబ్ చేసి తన తండ్రికి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకున్నాడు. ఇక అలా తను డిప్రెషన్ లో ఉంటే తన ఫ్యామిలీ మొత్తం చాలా దిగాలుగా ఉండడం గమనించిన నాగబాబు సీరియల్స్ లో, షోస్ లో యాక్ట్ చేయడం మొదలెట్టాడు. నిజానికి మొదట్లో నాగబాబుకి వరుణ్ తేజ్ సినిమాల్లోకి రావడం ఇష్టం లేకుండా ఉండేది. ఎందుకంటే ఇక్కడ హీరో అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ మాత్రమే కాదు, ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తేనే రాణించగలరు. కాబట్టి నాగబాబు భార్య అయిన పద్మజ గారు తన కొడుకుని ఎలాగైనా హీరోని చేయాలని పట్టుబట్టడంతో నాగబాబుకి ఇష్టం లేకపోయినా మెగా ఫ్యామిలీలో మంచి హైట్, వెయిట్, అందంగా ఉండేది తన కొడుకే అని వరుణ్కి యాక్టింగ్ కోర్స్ని ఇప్పియాలనుకున్నాడు. దాంతోపాటు చాలా బొద్దుగా ఉండడంతో ఎలాగైనా వెయిట్ని తగ్గించాలని వైజాగ్లోని సత్యానంద ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సులోకి పంపించడం జరిగింది. ఇక అలా యాక్టింగ్ నేర్చుకుంటూనే ఎక్సర్సైజ్ చేసి తన వెయిట్ని కూడా తగ్గించాడు. దీంతో వరుణ్ తేజ్కి ఒక ఫోటోషూట్ని చేసి వాటిని మీడియా ద్వారా నాగబాబు రిలీజ్ చేశాడు. అలా ఆ ఫొటోస్ని చూసిన శ్రీకాంత్ అడ్డాల తను చేయబోయే ముకుందా మూవీకి వరుణ్ తేజ్ని హీరోగా క్యాస్ట్ చేయాలనుకున్నాడు. కానీ అప్పుడే రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ మిక్స్డ్ టాక్ రావడంతో నాగేంద్రబాబు తన కొడుకుని శ్రీకాంత్ అడ్డాల మూవీలో ఇంట్రడ్యూస్ చేయాలా వద్దా అనే డైనమాలో పడ్డాడు. ఇక అప్పుడే ఆ స్టోరీని చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి వినిపించడం జరిగింది. అలా వీరిద్దరికి ఆ స్టోరీ నచ్చి డైరెక్టర్కి ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే తాము చూసుకుంటామని హామీ ఇవ్వడంతో శ్రీకాంత్ అడ్డాల ముకుందా మూవీని 12 కోట్లలో కంప్లీట్ చేయాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత 19 కోట్ల బడ్జెట్ అవ్వడంతో ఆ ప్రొడ్యూసర్లు చేతులెత్తేశారు. ఇక అప్పుడే చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు మిగతా డబ్బుతో సపోర్ట్ చేయడంతో ఆ మూవీ కంప్లీట్ అయి 2014 ఫిబ్రవరి 27న రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. అలా ఆ మూవీ చూసిన డైరెక్టర్ క్రిష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కంచె స్టోరీని వరుణ్కి చెప్పడం, ఆ స్టోరీ వరుణ్కి నచ్చడంతో ఎలాగైనా ఆ మూవీని చేయాలనుకున్నాడు. అలా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి 2015లో రిలీజ్ అయింది. ఇక అలా ఆ మూవీకి 18 కోట్లు ఖర్చు పెడితే 20 కోట్లు వసూలు చేసి ఓకే టాక్
వచ్చిన వరుణ్ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక వెంటనే రిలీజ్ అయిన పూరి జగన్నాథ్ లోఫర్ మూవీ డిజాస్టర్ అయింది. దీంతో వరుణ్ అప్పటి నుండి మంచి కథల్ని ఎంచుకోవాలనుకున్నాడు. అలా ఆ తర్వాత మిస్టర్ మూవీని చేయడం, ఆ సమయంలోనే వరుణ్ తేజ్కి లావణ్య త్రిపాఠికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక మిస్టర్ మూవీ 2017లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్కి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా అంతరిక్షం మూవీలో కూడా కలిసి యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అప్పటి నుండి వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు మీడియాలో వినిపించిన ఆ 2 మూవీస్ తర్వాత వీరిద్దరూ ఎక్కడ నటించలేదు కాబట్టి అవి రూమర్సే అని అందరూ అనుకున్నారు. ఇక లావణ్య త్రిపాఠి గురించి చెప్పాలంటే ఈమె 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో జన్మించింది. తండ్రి బాల త్రిపాఠి, తల్లి కిరణ్ త్రిపాఠి. ఈమెకి ఒక అక్క, ఒక అన్న కూడా ఉన్నారు. ఇక అలా ఈమె తండ్రి హైకోర్టు న్యాయవాది కావడంతో ఫ్యామిలీ అంతా లావణ్య చిన్నప్పుడే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత తన తల్లి అక్కడే ఒక కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయింది. ఇక అలా లావణ్య అక్క అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుంటే ఈమె అన్న కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇలాంటి ఎడ్యుకేటెడ్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన లావణ్య తన స్కూలింగ్ ని డెహ్రాడూన్లోని మార్షల్ స్కూల్లో చదివింది. ఇక అలా చిన్నప్పటి నుండే తను మోడల్ అవ్వాలని, హీరోయిన్ అవ్వాలని కలలు కంటుండేది. అలా డాన్స్ కూడా నేర్చుకోవడంతో ఈమె ఇంట్రెస్ట్ ని తెలుసుకున్న తల్లిదండ్రులు మొదటిగా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నీకు ఇష్టమైంది చేసుకో అని చెప్పడంతో లావణ్య ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ చేస్తుండేది. ఇక అలా 2006లో లావణ్య ఉత్తరాఖండ్ టైటిల్ ని గెలుచుకున్నాక తనకి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే ఆశ ఎక్కువైంది. అలా బాంబేలో డిగ్రీ చదువుల కోసం రిషి దయారాం కాలేజీలో జాయిన్ అయింది. కానీ లావణ్యకి చదువుల్లో అంతలా ఇంట్రెస్ట్ లేకపోవడంతో సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని చాలా ట్రై చేసింది. ఇక అలా ఎక్కడికి వెళ్ళినా ఈమెకు క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురవ్వడంతో స్మాల్ స్క్రీన్ వైపు తన మక్కువని చూపింది. లావణ్య సీరియస్గా ట్రై చేస్తుండగా ప్యార్కా బంధన్ అనే సీరియల్లో ఒక క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఒకవైపు చదువుతూనే మరోవైపు 3 సంవత్సరాలు సీరియల్స్లో యాక్ట్ చేసింది. ఇక అలా గెట్ గార్జెస్ అనే షోలో కూడా నటించిన ఈమెకి అంతలా పేరు రాలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే లావణ్య 2010లో హిందీ సిఐడి సీరియల్స్ లో కూడా కొన్ని ఎపిసోడ్స్ లో యాక్ట్ చేయడం జరిగింది. అలా కాలం గడుస్తున్న కొద్దీ సీరియల్స్ లో లీడ్ రోల్స్ లో ఛాన్సులు రాక మరోవైపు సినిమాల్లో కూడా ఎలాంటి అవకాశాలు రాకపోయేసరికి లావణ్య సౌత్ మూవీస్ లో ట్రై చేయాలనుకుంది. ఇక అదే సమయంలో అందాల రాక్షసి మూవీకి ఆడిషన్ ని కండక్ట్ చేయడం లావణ్య ఆ విషయాన్ని ఒక కోఆర్డినేటర్ సహాయంతో తెలుసుకొని ఆడిషన్ కి వెళ్లడం జరిగింది. అలా ఈమె పర్ఫార్మెన్స్ నచ్చి లావణ్య త్రిపాఠిని అందాల రాక్షసి మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక ఆ మూవీ 2012లో రిలీజ్ అయి లావణ్యకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా ఆ తర్వాత మంచు విష్ణుతో దూసుకెళ్తా అనే మూవీ చేయడంతో లావణ్యకి ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అప్పుడే తమిళ్లో కూడా బ్రహ్మన్ అనే మూవీ చేయడంతో లావణ్య తమిళ్లోకి కూడా అరంగేట్రం చేసింది. ఇక ఆ మూవీ 2014లో రిలీజ్ అయి యావరేజ్గా ఆడటం, ఆ తర్వాత మనం భలే భలే మొగాడివోయ్ అనే మూవీలో కూడా యాక్ట్ చేయగా అవి హిట్ అవ్వడంతో సోగ్గాడే చిన్ని నాయన మూవీలో కూడా యాక్ట్ చేసి జనాల్లో మంచి క్రేజ్ని సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన లక్ష్మీదేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధా, యుద్ధం శరణం, ఉన్నదొకటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం, అర్జున్ సురవరం మూవీస్ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో లావణ్య కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. అంతేకాకుండా తెలుగులో వచ్చిన 100% లవ్ మూవీని తమిళ్ రీమేక్లో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా చేయాల్సి ఉండేది. అందుకు గాను అడ్వాన్స్ని తీసుకొని ఫస్ట్ స్కెడ్యూల్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ షూటింగ్కి లావణ్య వెళ్లకుండా సాకులు చెప్తుండేది. ఇక అలా 1 year వెయిట్ చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని తిరిగి అడ్వాన్స్ ఇవ్వమని అడిగితే లావణ్య ఇవ్వకపోయేసరికి ఆ ప్రొడక్షన్ టీం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ చేశారు. ఇక వారు లావణ్యకి ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లావణ్యకి 3 కోట్ల ఫైన్ ని విధించింది. ఒకవేళ ఆ ఫైన్ కట్టకపోతే తమిళ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తామని చెప్పినా ఈమె అదంతా పట్టించుకోకపోయేసరికి లావణ్యని పూర్తిగా తమిళ నుండి బ్యాన్ చేసేశారు. దీంతో అప్పటి నుండి లావణ్యకి ఇటు తెలుగులో అటు తమిళ్లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక మరోవైపు వరుణ్ తేజ్ ఫిదా మూవీ తర్వాత తను సోలో హీరోగా చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవ్వడంతో మల్టీ స్టారర్ మూవీస్ లో యాక్ట్ చేయడం మొదలెట్టాడు. అలా F2, F3, గద్దలకొండ గణేష్ అనే మూవీస్ ని చేస్తూ సినిమాల్లో బిజీ అయ్యాడే తప్ప సక్సెస్ఫుల్ హీరో కాలేకపోయాడు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ కి ఇంట్లో వారు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయగా తను లావణ్యతో డేట్లో ఉన్న విషయం మెగా ఫ్యామిలీకి చెప్పడంతో అందుకు ఫ్యామిలీ వారు ఒక హీరోయిన్తో పెళ్లికి ఒప్పుకోకపోయినా వరుణ్ తేజ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో వారికి వేరే దారి లేక పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఇంట్లో జరిగే పెళ్లిళ్ళు చాలా లీగల్గా జరుగుతున్నాయి. ఒకవేళ రేపు ఏదైనా సమస్య వచ్చి విడిపోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు పెళ్లి కూతురికి దక్కాల్సిన భరణం ఏంటి, ఒకవేళ విడిపోవాలనుకుంటే అమ్మాయికి అబ్బాయికి సంబంధించిన డిమాండ్స్ ని కూడా అగ్రిమెంట్లో రాసుకుంటున్నారు. ఇక అలా సమంత, నాగ చైతన్య
నయనతార, విఘ్నేష్ శివన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ పెళ్లిళ్ళు కూడా ఇలాగే జరిగిన ఆ తర్వాత కొంతమంది విడాకులు తీసుకున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే బాటలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా పెళ్లికి ముందే విడాకుల అగ్రిమెంట్ పై సైన్ చేసిన తర్వాతే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని చెప్పొచ్చు. అలా వీరిద్దరికి 2023 నవంబర్ 1న పెద్దలంతా కలిసి ఘనంగా పెళ్లి జరిపించారు. ఇక పెళ్లైనప్పటి నుండి వరుణ్ తేజ్ వరుస మూవీస్ చేస్తూ సక్సెస్ కోసం తాపత్రయపడుతున్నాడు. ఇక లావణ్య విషయానికి వస్తే పెళ్లి తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఆ సిరీస్ కి అంతలా ఆదరణ దొరకలేదు. ఇక ఆ తర్వాత ఈమెకు అటు సినిమాల్లో ఇటు సీరియల్స్ లో కూడా ఛాన్సులు రాకపోవడంతో సోషల్ మీడియాలో తన ఫొటోస్ ని పెడుతూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక అలా ఈమె రీసెంట్ గా ఒక పిక్ ని షేర్ చేస్తూ ఈ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా నెలల నుండి వెయిట్ చేస్తున్నానని చెప్పడంతో లావణ్య ప్రెగ్నెన్సీ న్యూస్ తెరపైకి వచ్చింది. కానీ ఆ న్యూస్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడంతో మెగా అభిమానులు ఈ న్యూస్ నిజమా కాదా అనే కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి చేయి పట్టుకొని చిన్న పాప షూస్ ఉన్న పిక్స్ ని పోస్ట్ చేస్తూ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా ఒకవైపు వరుణ్, లావణ్య తల్లిదండ్రులుగా ప్రమోట్ అయితే మరోవైపు లండన్ లో టుసాట్స్ మ్యూజియంలో మే 9న రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతుండగా మెగా ఫ్యామిలీ మొత్తం లండన్ కి చేరుకోగా ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నాగబాబుకి త్వరలోనే మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు కన్ఫర్మ్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ నుండి వరుసగా వచ్చే గుడ్ న్యూస్లతో అభిమానుల సంబరాలు అంబరాల్ని తాకుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే 6 నెలల ముందే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అవ్వగా తనకి మొదటి ప్రెగ్నెన్సీ కావడంతో 6 నెలల వరకు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేరు కాబట్టి 6 నెలల తర్వాత ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసినట్లు సమాచారం. ఫోక్స్, అన్యోన్య దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండడం కాదు, ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండడం. ఇది ఫోక్స్ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.